శుభోదయం. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఈ వీక్ అంతా కూడా మరి మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో ఆయన మన వెన్నంటుండి మరి కాపుతలు మనకు అనుగ్రహించి మరి ఈ వీక్లో లాస్ట్ డేలో ఉదయకాల సమయంలో ఆయన చల్లని మెల్లని స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞానైనటువంటి సొలొమోను రాసేటువంటి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వాని కిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థము గనుక ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం చదివినటువంటి భాగంలో మొదటి భాగాన్ని, ఆ వచనంలో మొదటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భాగంలో మనం గ్రహిస్తే 2 తలంపులు మన జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి అనే మాట. దేవుని దృష్టికి మంచివాడుగా. దేవుని బిడ్డలారా, దావీదుని ఎన్నుక చేసే విషయంలో ప్రవక్తకు ఒక మాట జ్ఞాపకం చేశాడు. సమూయేలు, మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ నీ దేవుడైన యెహోవా నేను హృదయాంతరంగాన్ని చూసేటువంటి వారిని అని జ్ఞాపకం చేశాడు. కొందరు పైకి బహుమంచి వారిగా నటిస్తూ ఉంటాం. బాగా మాట్లాడతాం, బాగా చెబుతూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. ఏదో మనం లోపల ఒకటి పెట్టుకుని పైకి ప్రదర్శించేటువంటి జీవితం ఉంటుంది. కానీ ప్రభు ప్రదర్శనను ఆయన అంగీకరించు. లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేస్తారు. నూతన నిబంధనలో ఒక వ్యక్తిని బట్టి యేసు ప్రభు ఒక మాట అంటాడు. నతానేలు చూసినప్పుడు నతానేలుతో నతానేలుని బట్టి ఒక మాట అంటాడు. కపటం లేనివాడు అంటాడు. తన హృదయంలో కపటం లేనిటువంటి వారు నతానియేలు అంటాడు. అంటే పైరూపాన్ని బట్టి కాదు, లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని బట్టి కపటం లేనటువంటి వాడు నతానియేలు అంటాడు. మన ప్రభువు కూడా మన వ్యక్తిత్వాన్ని బాగా ఎరిగినటువంటి వాడు. మనమేంటో, మన గుణమేంటో, మన స్వభావం ఏంటో, మన వ్యక్తిత్వం ఏంటో మన ప్రభువుకి బాగా తెలుసు. మనుషుల దగ్గర మనం నటించవచ్చు, మనుషుల దగ్గర మనం మంచివారుగా మనం ప్రదర్శించవచ్చు, కానీ ప్రభు దగ్గర అలా ఉండలేము. ప్రభు మన వ్యక్తిత్వాన్ని, మన హృదయ స్థితిని ఎరిగినటువంటి వాడు. అందుకని ఇక్కడ అంటాడు దైవ దృష్టికి మంచివాడుగా. అంటే భక్తి జీవితంలోనూ, భావి జీవితంలోనూ, అంటే లోకపరంగా, దైవపరంగా, ఆత్మీయ జీవితంలో మనం మంచివారుగా ప్రభువు కనపడాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, మనం జీవించేటువంటి పరిసరాల్లో, మనం పనిచేసేటువంటి పరిసరాల్లో మనం మంచివాడు అనిపించుకోవాలి. మంచి నిర్ణయాలు, మంచి మాటలు, మంచి తలంపులు, మంచి నడవడిక, మంచి ఇతరులకు మంచి చేసేటువంటి వారిగా ఉండాలనేటువంటిది జ్ఞాపకం చేస్తాం. 2వ తలంపు ఏంటంటే దైవ దృష్టికి మంచిగా ఉన్నవాడికి దేవుడు వారికి జ్ఞానాన్ని, అలాగే తెలివిని, ఆనందాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడంట. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కూడా దేవునికి మంచివారుగా, యథార్థత కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు భూ సంబంధమైన, పర సంబంధమైనటువంటి జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానం చొప్పున మరి ఈ సమాజంలో మనకున్నటువంటి ప్రతిదీ కూడా మరి పొందుకోగలుగుతాం, కనుగొనగలుగుతాం. వాటిని తెచ్చుకోగలిగినటువంటి శక్తిని దేవుడు జ్ఞానం చేత, తెలివి చేత ఇస్తాడు. కొందరికి లోకపరంగా వాళ్ళంతా ఆస్తిని సంపాదించుకుంటారు కానీ ఆనందాన్ని మాత్రం వారు పొందుకోలేనటువంటి వారు ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, విస్తారమైనటువంటి సంపద ఉండి వారి యొక్క నెమ్మది లేనటువంటి పరిస్థితి. ఉపయోగం ఏంటి? మన జీవితానికి నెమ్మది లేకుండా విస్తారమైన ఆస్తి ఉంటే మాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి ప్రభువు
మరి మనకి ఆయన జ్ఞానాన్ని మరి ఆనందాన్ని అనుగ్రహించేటువంటి వారు. అటు రీతిగా దేవుడు మనందరి జీవితంలో అటు కృపను మనకు అనుగ్రహిస్తూ మరి పరిశుద్ధాత్మని చేత స్థిరపరచబడి నడిపించబడిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడి తండ్రి, కృపగల మీకు వందనాలు. ఏ ఉదయం ప్రభువా దివ్యమైనటువంటి మీ వాక్కు చేత మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు దేవా. మరి జ్ఞానటువంటి సొలొమోను ప్రభువా మరి తన ద్వారా నా తండ్రి మీరు సెలవింపజేసిన రీతిలో నా తండ్రి మీ ఎదుటినైనా మరి మంచితనం కలిగినటువంటి వారికి, యథార్థత కలిగినటువంటి వారికి, అయ్యా మరి భక్తి కలిగినటువంటి వారికి నా ప్రభువా మీరు అనుగ్రహించేటువంటి అయ్యా మరి జ్ఞానం, తెలివి, ఆనందం వారు పొందుకుందరని మీరు సెలవిచ్చేట్లుగా నా తండ్రి ఈ ఉదయం ప్రభువా మరి మీరు అనుగ్రహించేటువంటి జ్ఞానం చేత ఆనందభరితులుగా నా తండ్రి దేవా మేము సంతృప్తి కలిగి జీవించేటువంటి వారిగా బలపరచబట్టుకు సహాయం చేయమని, ఈ దినవంతట్లో నేను బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో వారి ప్రయాణ బాధ్యతలు మీరు వెన్నుంటి నడిపించి కృప చూపించమని యేసునామములో ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.